ఓం శ్రీ గణేశాయ నమః. రైక్కుడ్ మార్గాయాసం తగ్గించుకోండి. రండి రండి, చాలా దూరం నుండి ప్రయాణం చేసి వస్తున్నట్లున్నారు. ఎంతో శ్రమపడినట్లుగా కనపడుతున్నారు. ఈ పూటకి ఇక్కడ విశ్రాంతి తీసుకోండి. మీ నిత్య అనుష్ఠానానికి ఇక్కడ ఏ లోటు రాదు. అదిగో పక్కనే స్వచ్ఛమైన సెలయేరు పారుతోంది. స్నాన సంధ్యాదులు పూర్తి చేసుకోండి. మీరు వచ్చేలోపు అందరికీ భోజనానికి ఏర్పాట్లు పూర్తి చేస్తాం. భగవత్ ప్రసాదాన్ని తీసుకుని కొంతసేపు విశ్రాంతి తీసుకోవచ్చును. మీ మార్గాయాసం కొంతైనా తగ్గించుకోవచ్చును. అతిథులకు అభాగ్యతలకు ఏ లోటు రాకుండా శ్రద్ధగా చూసుకోమని మహారాజు గారి ఆజ్ఞ అని అప్పుడే విచ్చేసిన అతిథి వర్యులను సాదరంగా ఆహ్వానిస్తున్నారు అక్కడ ఉన్న అధికారులు. అక్కడ సన్నివేశం చూస్తే అదొక చక్కని ధర్మసత్రంలాగా ఉంది. అధికారుల వినయ మధురమైన మాటలు, చిరునవ్వుతో ఆప్యాయంగా వారు అభ్యాగతుల ఆహ్వానిస్తున్న తీరు ఎంతో అపురూపంగా కనపడుతోంది. ఎంత పవిత్రమైన వాతావరణం! ఓహో, వీరు భోజనాలు పూర్తి చేసుకుని ముక్తాయాసంతో సంతృప్తితో అన్నదాత సుఖీభవ అంటూ ఎవరినో ఆశీర్వదిస్తున్నట్లున్నారు. ఇంకొందరు ఇప్పుడే వచ్చినట్లున్నారు. పక్కనే ఉన్న సెలయేట్లో స్నానం చేయడానికి వెడుతున్నట్లున్నారు. అక్కడేదో అఘమర్షణ సూక్తం వినపడుతోంది. చల్లటి తియ్యటి సెలయేటి జలాల్లో స్నానం చేస్తున్న బ్రాహ్మణులు ఉచ్చారణ కాబోలు. కొందరు సూర్య భగవానునికి ఎదురుగా నిలబడి దోసిళ్లతో నీళ్లు సెలయేట్లో వదులుతూ ఏవో మంత్రాన్ని ఉచ్చరిస్తున్నారు. మధ్యాహ్నిక సంధ్యావందనం చేసే విప్రుల ఆర్ఘ్య ప్రధానాల్లాగా ఉన్నాయి. కళ్ళు మూసుకొని జంఝాలను వేళ్లతో పట్టుకుని ఏదో మంత్రజపం చేస్తున్నారు. ఇంకొంతమంది గాయత్రీ జపం అనుకుంటాను. ఇంకొందరు జపతపాలను పూర్తి చేసుకుని ధౌత వస్త్రాలను ధరించి ఇటువైపే వస్తున్నారు. అధికారులు ఎవరో ఎదురు వెళ్ళి వాళ్లను భోజనానికి ఆదరంతో ఆహ్వానిస్తున్నట్లున్నారు. చక్కని ఆశ్రమ వాతావరణం ధర్మసత్రం ప్రాంగణంలాగా ఉంది. చుట్టూ కూర్చున్న వేద విద్యార్థులకు ఉపాధ్యాయుడు సంహితా పాఠం సంత చెబుతున్నారు. తూచ తప్పకుండా విద్యార్థులు ఒకే స్వరంతో ఉపాధ్యాయుడు ఉచ్చరించినట్లు వేదమంత్రాలను ఉచ్చరిస్తున్నారు. మిగతా వారు స్నానాదుల్ని పూర్తి చేసుకుని భోజనాగారంలో ప్రవేశిస్తున్నారు. అతిథులను ఆదరించండి. మధ్య వయసులో ఉన్న ఒక అధికారి అప్పుడే అశ్వం దిగి వచ్చి బాటసారులను కుశల ప్రశ్నలు అడుగుతూ, భోజన మర్యాదలు చక్కగా జరిగినాయా? మీకు ఇక్కడ ఏ అసౌకర్యం లేదు కదా అని పలకరిస్తూ ఆ సత్రంలో పనిచేసే వాళ్లను ఇలా హెచ్చరిస్తున్నాడు. శ్రీ 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 మహారాజా జానశ్రుతి ప్రభువుల ఏలుబడిలో మహావృష సామ్రాజ్యంలో ఎక్కడైనా సరే అతిథులకు అభాగ్యతలకు ఆవాస భోజనాది వ్యవస్థలో ఏ లోటు జరగకూడదు. మహారాజు గారు ధర్మప్రభువులు. మన సామ్రాజ్య వ్యాప్తంగా ఉన్న ఏ ధర్మసత్రంలోనూ అతిథి గృహంలోనూ ఎవరికి ఎక్కడ ఏ కొంచెం లోపం రాకుండా అన్ని చర్యలు తీసుకున్నాం. జాగ్రత్తగా శ్రద్ధగా ప్రేమతో సాక్షాత్తు విష్ణు స్వరూపుల్లాగా అతిథి మర్యాదలు ఆదరించండి. మా తపఫలమే. ఓహో, ఇది మహావృష సామ్రాజ్యాధినేత జానశ్రుతి మహారాజు గారి ఏలుబడిలో ఉన్న ప్రాంతం అన్నమాట. అన్ని విధాలా తాను ధర్మ మార్గంలో నడుస్తూ ప్రజలను అదే మార్గంలో నడిపిస్తూ ఆదర్శమైన పరిపాలన చేస్తున్న మహీపతి జానశ్రుతి. ఆయన ధర్మానికి కేంద్ర బిందువు, సత్యానికి సన్నిధి, దయకు పుట్టినిల్లు, దానగుణానికి ఉత్పత్తి స్థానం. ఆయన మంత్రులు నీతి శాస్త్రాలను ఆపోసన పట్టిన ఉత్తమ పరిపాలకులు. ఆయన సైనికులు రాజ్య రక్షణ ధర్మానికి అంకితమైన అఖండ ధైర్య సాహస పరాక్రమోపేతులు. ఆయన సేవకులు పరిగృహిత నిరంతర సేవాదీక్షా పరతంత్రులు. ఆయనకు తెలియని ధర్మ సూక్ష్మం లేదు. వేదాంగ ధర్మశాస్త్రాదులలో నిష్ణాతులైన పండిత శిరోమణులు ఆయన ఆస్థానానికి శోభను పెంచే విలక్షణాలంకార భూతులు. ఆయన ఏలుబడిలో ఉన్న మహావృష
సామ్రాజ్యం ఎప్పుడో చేసుకున్న తపఫలమే ఆ మహారాజు రూపంలో అవతరించిందని ప్రజలందరూ ఏకగ్రీవంగా అనుకునే మాటే. నన్ను మించిన వాడున్నాడా? నిత్యం దాన ధర్మాలు చేస్తూ అతిథులను అభ్యాగతులను తన సామ్రాజ్యంలో లెక్కలేనన్ని కేంద్రాలలో ఆదరిస్తూ కీర్తి ప్రతిష్టలను సంపాదించిన మహారాజుకు కొంతకాలం అయ్యేసరికి కొద్ది కొద్దిగా అహంకారం అంకురించింది. గర్వం మొగ్గతొడిగింది. ఏ పని చేసినా దానికి లక్ష్యం కీర్తి అయింది. ధీరోదాత్తులకు ఉండవలసిన అవికస్తనత్వం కాలం గడిచే కొద్దీ తగ్గిపోయింది. అవికస్తనత్వం అంటే ఇతరుల పొగడ్తలను అంగీకరించకపోవడం, సహించలేకపోవటం, రాను రాను ప్రశంసలకు పొంగిపోవటం అలవాటైపోయింది. తమ యజమాని పొగడ్తలకు లోబడతాడని తెలిస్తే ఇక చుట్టూ చేరే వంది మాగదులకు లోటేముంటుంది? తమ పబ్బం గడుపుకోవడానికి రాజును నీవు ఇంద్రుడివి, నీవు చంద్రుడివని ముఖస్తుతి చేయడం మొదలుపెట్టారు. జ్ఞానశ్రుతి కీర్తి లోలు పత్వమైన ఆయన సంస్కారాన్ని పాడు చేసింది. ఈ లోకంలో నన్ను మించిన ధార్మికుడు, దాన ధర్మాలు చేసేవాడు ఇంకెవరున్నారని భావించాడు. అపమార్గంలో అడుగుపెట్టాడు. మహారాజు గొప్ప జ్ఞాని, కానీ ఏం లాభం? అహంకారంతో ఆ జ్ఞానం మసిబారిపోయింది. సంస్కారం వెలవెలపోయింది. అజ్ఞానాంధకారంలో పడిపోయాడు మహారాజు. పథ్యాచరణం మానేసి మిథ్యాచరణం వైపు మొగ్గు చూపాడు. దాన ధర్మాలలో తనతో పోలగల వారెవరున్నారని అనుయాయులను ప్రశ్నించేవాడు. ధర్మకార్యాలు చేయడం ద్వారా వచ్చిన పుణ్యం మనశ్శాంతినిస్తుందని భావిస్తూ ఉండేవాడు. తను చేసే దానాలతో ఎప్పుడు తన ధార్మిక ప్రవృత్తిని కొలుచుకుంటూ ఉండే అతడికి తానెంతో గొప్పవాడిననే భావన లోపల స్థిరపడిపోయింది. లోపల మురిసిపోయాడు. జ్ఞానులలో ప్రాకృత సంస్కారం వల్ల, బలవత్తరమైన కారణాల వల్ల ఎప్పుడైనా ప్రాపంచికమైన దృష్టి కలిగినప్పుడు భగవంతుడు వారిని పతనావస్థ నుండి తప్పించడానికి వారి జీవితాల్లో విచిత్రమైన సంఘటనలను కలగజేస్తాడు. ఈ మహానుభావుడి విషయంలో కూడా అనుకోకుండా అలాంటి సంఘటనే జరిగింది. చూడండి, అదొక శుభరాత్రి. మహారాజు దైనిక కార్యకలాపాలలో బాగా దస్సిపోయి విశ్రాంతి కోసం తన హర్మ్యాగ్ర భాగాన అమర్చిన శయన తల్పం పైన పడుకుని ఆకాశం వంక పరిశీలనగా చూస్తూ ఉన్నారు. నిండైన పండు వెన్నెల తాకగానే మైమరిపించే మలయా నిలయం. కదిపితే చాలు చిత్తమంటూ ఎదుట నిలబడే దాసీజనం. అప్సర స్త్రీలను మించిన అందాలనొలికించే ప్రియభామిని సమూహం చేసే పరిచర్యలు. ఎలాంటి వాడికైనా తన వైభవం చూసి గర్వపడాల్సిన సమయం ఇది. జానశ్రుతి తన అదృష్టానికి లోపల మురిసిపోతున్నాడు. భస్మమైపోతావు, జాగ్రత్త. ఇంతలో ఆకాశంలో 2 హంసలు ఆ హర్మ్యం వైపే ఎగురుతూ రావడం కనపడింది. ఒక హంస రెండో హంసతో ఇలా అంటున్నది, ఓ భల్లాక్ష, ఎక్కడికి అటు ఎగిరిపోతున్నావు? ఈ హర్మ్యం ఎవరిదో తెలుసా? ధర్మప్రభు అయిన మహీపతి జానశ్రుతిది. కళ్ళు మూసుకొని మహారాజు కీర్తి ప్రకాశంలో చొరబడి ఎగరటానికి ప్రయత్నించావో భస్మమైపోతావు, జాగ్రత్త. జానశ్రుతితో సమానంగా దాన ధర్మాలు చేయగల భూపతి ఇంకొకడు లేడని తెలుసుకో. ఈయన ఎంతటి జ్ఞానం, అంతకంటే మించిన ధర్మాచరణ తత్పరుడు. ఈయనే సాటి. ఎందుకైనా మంచిది దోవ ప్రక్కకు మళ్లించు. అంత గొప్పవాడేం కాదు. ఈ మాటలు విన్న రెండో హంస గుక్క తిప్పుకోకుండా పకపక నవ్వి ఇలా అంది, నీ అమాయకత్వానికి జాలి పడుతున్నాను. నీవా ఇలాంటి మాటలంటూ నన్ను భయపెడుతున్నది? ఆకాశంలో సంచరిస్తూ మనం ఎన్నో రాజ్యాలను, వాటిని ఏలే ప్రభువుల శక్తియుక్తుల్ని తెలుసుకుంటూ ఉంటాం. నీవు చాలా పొరబడుతున్నట్టున్నావు. బండి తోలుకుంటూ జీవనాన్ని గడుపుతున్న ఆ రైక్వుని కంటే ఈ జానశ్రుతి గొప్పవాడేం కాదు. ఆ మహాత్ముడు గొప్ప ఆత్మజ్ఞాని. ఏ ధర్మకార్యాలు చేయకుండానే జానశ్రుతిని మించిన ప్రభావాన్ని సంపాదించుకున్నాడు. అతడికి జరిగిపోయిన దాన్ని గురించిన చింత లేదు. ఏమి జరుగుతున్నదో పట్టించుకోడు.
ముందు జరగబోయే దాన్ని గురించి ఆలోచించడు. మహావిరక్తుడు, కీర్తి కామనా రహితుడు. ఇక జానశ్రుతి చేసే ప్రతి పని కీర్తికాంక్షతో చేసేదే. అతనికి లోలోపల తనను మించిన ధార్మికుడు లేడనే అహంభావం కూడా ఉంది. అటువంటి ఈ జానశ్రుతి ఎక్కడా? ఆత్మజ్ఞాన ప్రకాశంతో వెలిగిపోయే ఆ రైక్కుడెక్కడా? ఎవరా మహాత్ముడు? ఆ 2 హంసలు ఇలా మాట్లాడుకుంటూ అనంతమైన విహాయసపు అంచుల్ని వెదుక్కుంటూ అలా అలా ఎగిరిపోతూ వెళ్ళిపోయినాయి. ఎన్నో భాషలలో నేర్పరైన జానశ్రుతికి ఈ సంభాషణ చెవిలో పడేసరికి మతిపోయినట్లుగా అయింది. ఇన్నాళ్ళు లోలోపల పెంచుకున్న అహంకారపు కార్చికట్లు పటాపంచలైపోయాయి. ఆత్మవిమర్శ అనే ఆ జ్ఞాన జ్యోతి ఆవిర్భవించింది. ఆకాశంలో ఎక్కడి నుండో వచ్చిన నల్ల మబ్బుల్ని చంద్రుణ్ణి కప్పివేశాయి. అప్పటిదాకా వెల్లివిరిసిన చిక్కని చక్కని వెన్నెల నెమ్మదిగా కనుమరుగైపోయింది. పగలంతా శ్రమించిన ప్రపంచమంతా గాఢ నిద్రలో కూరుకుపోయింది. జానశ్రుతి కనురెప్ప వాల్చలేదు. నిశ్చేష్టుడైనాడు. అంతవరకు అనుభవించిన ఆనందం ఏమైపోయిందో తెలియదు. అతనిలో అంతర్మథనం ఆరంభమైంది. అంతకుముందు ఏర్పడిన గర్వ పర్వతాలు కుంగిపోయాయి. సహజంగా జ్ఞాని కావటం వల్ల వివేకంతో ఆలోచించడం మొదలుపెట్టాడు. ఎవరా మహాత్ముడు? రైకుడా? విచిత్రం. విశాల మహావృష సామ్రాజ్యంలో నేనెప్పుడు అలాంటి పేరు విననే లేదు. అయినా నా పిచ్చి గాని ఎంతమంది మహనీయులు తమ ఉనికి తెలియకుండా ఈ వసుంధరను అలంకరించి ఉన్నారో. నాలాంటి కీర్తి కాముకులకు వారెందుకు కనపడతారు? ఆ మహాత్ముడి జాడ తప్పకుండా తెలుసుకోవాలి. ఆ ఆత్మజ్ఞాని ముందు సవినయంగా మోకరిల్లాలి. అదే నేను ఇన్నాళ్ళు పెంచుకున్న అహంకారానికి సరైన ప్రాయశ్చిత్తం. రాత్రంతా ఇలాంటి ఆలోచనల అలలు అతని మనఃకాసారాన్ని కలిచివేశాయి. అంతకుముందు వరకు నిస్తరంగా ఉన్న ఆ రాజు అంతరంగాన్ని ఊహించని భావాలు ఒక్కొమ్మడిగా ముట్టడించేశాయి. నాకీ పొగడ్తలెందుకు? మసక చీకట్లు తప్పు చేసిన వారిలాగా మెల్లమెల్లగా పక్కకు తప్పుకుంటున్నాయి. పక్షుల కిలకిల రావాలు జానశ్రుతిని వెక్కిరిస్తున్నట్లుగా ఉన్నాయి. ఎలాగో తెల్లవారింది. వంది మాగదులు స్తుతి పాటలతో సుప్రభాత గీతికలతో మహారాజును నిద్రలేపడానికి విచ్చేశారు. జానశ్రుతి నిద్రపోతే కదా లేవటానికి. ఎన్నడూ లేనిది. ఏమిటి వింత అని వారు ఆశ్చర్యపడ్డారు. అయినా వారి కర్తవ్యాన్ని వారు నిర్వహించడానికి ఉపక్రమించారు. వారి ఆచార ప్రకారం వైతాళికులు, మేలుకో మహారాజా, సూర్యోదయమవుతున్నది. నీ దాన సౌండిమను విని ఎంతోమంది అర్ధులు నీవిచ్చే దానాలను పరిగ్రహించడానికి వచ్చి ఎదురు చూస్తూ ఉన్నారు. దాన ధర్మాలు చేయడంలో నీకు నీవే సాటి. ముల్లోకాల్లోనూ నిన్ను మించిన ధర్మదాత ఇంకెవ్వరూ లేరు అని స్తుతించడం మొదలుపెట్టారు. కానీ ఇది వరకటిలాగా జానశ్రుతి వైతాళికుల పొగడ్తలు విని సంతోషపడలేకపోయాడు. నిజానికి సిగ్గుపడ్డాడు. నా సామ్రాజ్యంలోనే నన్ను మించిన ఆత్మజ్ఞాని ఉండగా నాకీ పొగడ్తలేమిటి అని లోపల భావించాడు. పొగడ్తలు ఆపించి పంపించి వేశాడు. వెంటనే అమాత్యులను పిలిపించి ఇలా ఆదేశించారు. మన సామ్రాజ్యంలో ఎంతో గొప్పవాడు, మహాత్ముడు, వైరాగ్యమూర్తి అయిన రైక్వుడనే మహానుభావుడున్నాడు. పట్టణాలు పల్లెలు గాలించి ఆ మహనీయుడు ఎక్కడున్నాడో నాకు వెంటనే తెలియచేయండి. నేను ఆయన్ని దర్శనం చేయాలి. అంతవరకు నాకు మనశ్శాంతి లేదు. ఇప్పుడేం చెయ్యాలి? రాజాజ్ఞను అనుసరించి వెంటనే భటులు సామ్రాజ్యమంతటా రైకుడి కోసం గాలించారు. కానీ ఎక్కడా ఆయన ఆచూకీ దొరకలేదు. ఎవరికి ఆయన గురించి తెలిసినట్లు లేదు. అందరూ అలాంటి పేరే వినలేదని, ఆయన ఎలా ఉంటాడో ఎక్కడుంటాడో కూడా మాకు తెలియదని సమాధానం చెప్పారు. జానశ్రుతి ఎంతో నిరుత్సాహపడ్డాడు. అయ్యో, రైకుడిని ఎలా కలుసుకోవడం? ఎక్కడా కనపడలేదంటున్నారే, ఇప్పుడేం చెయ్యాలి? అలా ఎక్కడా లేకపోతే హంసలెలా అతన్ని గురించి మాట్లాడుకున్నాయి? నేను వినడంలో ఏమైనా పొరపాటు జరిగిందా? అలా జరగడానికి వీల్లేదే అని అనేక రకాలుగా ఆలోచించాడు. చివరకు మళ్ళీ వెతికించడానికే నిశ్చయించుకున్నాడు. భటులకి ఇలా చెప్పాడు.
ఆధ్యాత్మిక జ్ఞాన సంపన్నులు, బ్రహ్మనిష్ఠులు, వైరాగ్యమూర్తులైన మహనీయులు సామాన్యుల్లాగా అందరికీ అందుబాటులో ఉండరు. వారెక్కడో ఏకాంత ప్రదేశంలో తపస్సో, ధ్యానమో చేసుకుంటూ ఉంటారు. జాగ్రత్తగా మారుమూల ప్రాంతాల్లో కూడా వెతకండి. రాజు చాలా పట్టుదలతో ఉన్నాడని, ఆ మహనీయుణ్ణి చూడందే గంగ కూడా ముట్టేటట్లుగా లేడని భటులు గ్రహించారు. రాజు పడుతున్న ఆవేదనను అర్థం చేసుకుని మహావృష సామ్రాజ్యంలో ప్రతి పల్లెను గాలించడం మొదలుపెట్టారు. నేనే రైక్వుణ్ణి. మొదట్లో వారికి రైక్వుని జాడ తెలిసింది కాదు. నిరుత్సాహపడకుండా తిరిగి తిరిగి వెదకగా మారుమూల ఒక పల్లెలో రైక్వుడనే వాడున్నట్లుగా సమాచారం అందింది. ఆ కుగ్రామానికి ఎలాగో వెళ్ళి గ్రామస్తుల్ని అడిగారు రాజభటులు. గ్రామంలో వారు ఒక బండ కింద కూర్చొని ఉన్న వ్యక్తిని చూపించి ఈయనే రైక్వుడని చెప్పారు. భటులకు ఆశ్చర్యం కలిగింది. ఆయనను సమీపించి ఇలా అన్నారు, మహాత్మా, మీరేనా రైక్వుడంటే? అవును, నేనే రైక్వుణ్ణి. ప్రయాణానికి సిద్ధం చేయండి. భటులు మొదట్లో నమ్మలేదు. ఈ కుగ్రామంలో బండి తోలుకుని జీవించే ఈయన మహాత్ముడు. ఇతడినైనా దర్శించాలని మన మహారాజు నిద్రాహారాలు మానివేశాడు. ఇతన్ని వెదుక్కుంటూనా ఇంతమంది రాజభటులు దేశ విదేశాలు తిరుగుతున్నారు. అయినా ఏ పుట్టలో ఏ పాముందో ఎవరికి తెలుసు. నిజంగా ఈయనే ఆ మహాత్ముడైతే మన జన్మ ధన్యమైందనే చెప్పాలి. వెంటనే మహారాజుకు ఈ వృత్తాంతాన్ని తెలియచేయడం మన ధర్మం అనుకుని హుటాహుటిన రాజధానికి చేరి రాజుకిలా విన్నవించారు. ప్రభు, ఎట్టకేలకు రైక్వుని వృత్తాంతం తెలుసుకున్నాం. ఆయన ఒక మారుమూల పల్లెలో బండి తోలుకుంటూ జీవనం గడుపుతున్నాడు. ఆ మాటలు విన్న జానశ్రుతి ఆనందానికి అవధులు లేవు. ఆ ఆ మహానుభావుడున్నాడా? ఎక్కడున్నాడు? ఎలా ఉన్నాడు? మీతో మాట్లాడా? అంటూ ప్రశ్న పరంపరలు గుప్పించాడు మహారాజు. అతన్ని గురించి వివరాలన్నీ తెలుసుకుని మంత్రులను, దండనాయకుణ్ణి పిలిపించి ఆ పల్లెకు చేరడానికి చతురంగ బలం సిద్ధం చేయమన్నాడు. రాజాజ్ఞను అనుసరించి సకల విధ లాంఛనాలతో ప్రయాణానికి ఏర్పాట్లు చేశారు. అన్ని రాజలాంఛనాలతో ప్రయాణానికి ఏర్పాట్లు చేశారు. జ్ఞానశ్రుతి మహారాణులతో బయలుదేరి అనతి కాలంలోనే ఆ మారుమూల పల్లెకు చేరుకున్నారు. నేనెంతో అదృష్టవంతుణ్ణి. రైక్వుడు రాజు వస్తున్నాడన్న వార్త విని తనలో తాను నవ్వుకున్నాడు. అల్లంత దూరంలోనే తన బలగాన్ని ఆపి జానశ్రుతి తన రాణుల వెంట రాగా దాస దాసీజనం వజ్ర వైఢూర్యాలు పొదిగిన వివిధ ఆభరణాలను, పట్టు వస్త్రాలను, ఆ కాలంలో దొరికే పుష్పహారాలను, అనేక ఫలాలను తీసుకొని రాగా రైక్వుడు కూర్చున్న చోటుకి చేరుకున్నారు. రైక్వుడు చుట్టూ ఈ కానుకలన్నింటినీ పెట్టి దాస దాసీజనం దూరంగా వెళ్ళిపోయారు. మహారాజు రాణులతో కూడా ఆ మహనీయునికి ప్రణమిల్లి నిలబడ్డారు. ఆ మహాత్ముడిని దర్శించిన జానశ్రుతి ఇలా ఆలోచింపసాగారు. ఆహా, నా జన్మ ధన్యమైంది. ఈ సాధుజన వల్లభుని కోసమా నేను సామ్రాజ్యమంతా తిరిగింది, వెతికింది? ఏమి బ్రహ్మ తేజస్సు, ఎంతటి సాత్విక ప్రవృత్తి! చిరునవ్వుతో మెరిసిపోయే ఆ మహనీయుని ముఖారవిందాన్ని చూస్తూ ఉంటే పారవస్యం కలుగుతోంది. ఆయన మాటలు నిజంగానే అమృతపు ఊటల్లాగా ఉండవచ్చును. ప్రాతస్మరణీయుడైన ఈ తాపసి దర్శనం పూర్వజన్మ సుకృత ఫలమనడంలో సందేహమే లేదు. మాయా మర్మాలకు అతీతమైన అలరాలే మాయా మర్మాలకు అతీతమై అలరారే ఈ మహనీయుని సాన్నిధ్యం ఎంతో అరుదుగా గాని లభించదు. నిజంగా నేనెంతో అదృష్టవంతుడిని. ఈ భావ వాహినిలోంచి తేరుకుని రైక్వునితో ఇలా అన్నారు, మహానుభావ, ఈనాడే నా జన్మ ధన్యమైంది. తమ దర్శన భాగ్యం చేత నా అజ్ఞానం పటాపంచలైంది. తమ సన్నిధి నాకొక పెన్నిది. సాక్షాత్తు పరబ్రహ్మ భావాన్ని అనుభూతిలోకి తెచ్చుకున్నట్లుంది ఈ క్షణం. చంద్రునికో నూలు పోగులాగా నేను సమర్పించిన ఈ చిరు కానుకల్ని స్వీకరించండి. నన్ను అనుగ్రహించండి. ఆనంద ప్రాప్తికి మూలమైన తత్వజ్ఞానాన్ని నాకు బోధించండి. నేను మీ శిష్యుణ్ణి. వీటికి నా దగ్గర విలువ లేదు. రైక్వుడు ఈ కానుకల వంక కన్నెత్తి కూడా చూడలేదు. రాజు మాటలు విని ఏదో విచలితావస్థలో ఉన్నట్లుగా కనపడ్డాడు. అంత ప్రసన్నంగా లేడు. రాజు సమర్పించిన బంగారాభరణాలు, పట్టు వస్త్రాలు, వివిధ ఫల పుష్పహారాలు అతన్ని ఆకట్టుకోలేకపోయాయి. నిండు కుండలాగా పరిపూర్ణమైన వ్యక్తిత్వం కల రైక్వుడు నిత్యతృప్తుడు, నిష్కామ కర్మయోగి, గొప్ప
ఆత్మజ్ఞాని. ఆయన రాజుని ఇలా మందలించాడు. ఓ మహారాజా, ఈ వస్తు వాహనాలకు సువర్ణాభరణాలకు నా దగ్గర ఇసుమంతైనా విలువ లేదు. ఆత్మజ్ఞానం ముందు వీటికి విలువ శూన్యం. నీ సామ్రాజ్యం అంతా ఇచ్చి కూడా నీవు ఆత్మజ్ఞానాన్ని కొనుక్కోలేవు. భౌతికమైన ఈ సిరి సంపదలు, భోగభాగ్యాలు, అధికారాలు ఆత్మజ్ఞానం ముందు విలువలేని పదార్థాలు. ఇన్ని విలువలేని పదార్థాలు తీసుకొని వచ్చి నాకిచ్చి అమూల్యమైన ఆత్మజ్ఞానాన్ని, అమృతానుభవాన్ని పొందాలనుకోవడం దురాశే అవుతుంది. ఇంకా గౌరవం పెరిగింది. ఆ మహాత్ముని మందలింపుల మాటలకు జానశ్రుతి నొచ్చుకున్నాడు. భౌతిక వస్తువులకు విలువలేనితనాన్ని తెలుసుకోగలిగాడు. జ్ఞానంతో సమానమైన పవిత్ర వస్తువు ఈ లోకంలో ఇంకొకటి ఉండదు కదా. రైకుని ఆత్మతృప్తిని, విరక్తిని, జ్ఞాననిష్టను తెలుసుకుని తన తెలివి తక్కువతనానికి సిగ్గుపడ్డాడు. సిరి సంపదలతో, భోగభాగ్యాలతో, అధికారాలతో ప్రపంచంలో దేన్నైనా కొనగలము అనుకోవటం అవివేకం. వీటన్నింటి వల్ల పొందలేనిది ఒకటి ఉంటుంది. అదే అమూల్యమైన ఆత్మతత్వ జ్ఞానం. దాని ముందు ఈ లోకాలన్నీ కూడా దిగదుడిపే అవుతాయి. భౌతిక విషయాలకు ప్రలోభపడని రైకుని మనస్తత్వం మహారాజును ఎంతగానో ఆకర్షించింది. ఆయన చేసిన మందలింపును రాజు ఉపదేశంగా పరిగ్రహించాడు. రైకుడు ఆత్మజ్ఞానాన్ని ఉపదేశించలేదనే అసంతృప్తి లోపల ఉన్నప్పటికీ అనన్య సాధారణమైన ఆయన వ్యక్తిత్వానికి ముగ్ధుడై రాజు పరివారంతో వెనుతిరిగాడు. సంసారిక దుఃఖతప్తులైన ఎందరో రైకుని దగ్గర హితబోధన పొంది మనశ్శాంతితో జీవించారనే మాటలు విన్న మహారాజుకు ఆ మహాత్మునిపై గౌరవ ప్రతిపత్తులు ఇంకా పెరిగాయి. అంతటి భాగ్యం తనకు ఎప్పుడు కలుగుతుందోనని ఎదురు చూడసాగాడు. బాగున్నావా? సంకల్పం కలిగిన వెంటనే లభించిన దానికంటే ఎదురు చూసి సాధించిన దానివైపే మానవునికి ఆదరం ఎక్కువగా ఉంటుంది. జానశ్రుతి మనసంతా రైకుడే నిండిపోయాడు. ప్రసన్న గంభీరమైన సాధువు ముఖారవిందం, మొక్కవోని ముఖవర్చస్సు, నిర్భీకతకు నిలయమైన విశాల నేత్రాలు, స్వచ్ఛతకు నెలవైన చిరునవ్వు, ఇంకా ఇలా ఎన్నెన్నో లక్షణాలు. అన్నిటినీ మించి ఆయన సదుపదేశం జానశ్రుతి మరువలేకపోతున్నాడు. ఎప్పుడెప్పుడు మళ్ళా ఆయన సందర్శన భాగ్యం కలుగుతుందా, ఎప్పుడెప్పుడు ఆయన వల్ల ఆత్మజ్ఞానం పొందగలుగుతానా అని గడియలు లెక్క పెడుతున్నాడు. ఆ రోజు రానే వచ్చింది. రాజు నిరాడంబరంగా ఎవరూ వెంట రాకుండా సామాన్యమైన వస్త్రాలను ధరించి ఆ పల్లెకు చేరాడు. ఆ తాపసి ఇంతకు ముందున్న చోటనే అర్ధనిమిలిత నేత్రుడై తపస్సమాధిలో ఉన్నాడు. రాజు అలాగే ఆయన కటాక్షం కోసం వినయావనత గాత్రుడై ఎదురు చూస్తూ నిలబడ్డాడు. కొంతసేపటికి ఆ మహానుభావుడు కండ్లు తెరిచి చూశాడు. ఎదురుగా వినయంతో, విరక్తితో నిలబడ్డ రాజు ఇలా పలకరించాడు. బాగున్నావా? పరిపాలన ధర్మబద్ధంగా సాగుతున్నదా? జానశ్రుతి ఆ పలకరింపుకు ఉప్పొంగిపోయాడు. సాష్టాంగ ప్రణామం చేసి, మీ దయవల్ల సపరివారంగా బాగున్నాను. నా ఏలుబడిలోని ప్రజలంతా కూడా సుఖంగా ఉన్నారు. ఆయన ఆత్మజ్ఞాన సంపన్నులు తమరు. ఈ భూమిపై నివసిస్తూ ఉండగా ప్రజల శాంతికేమి లోటు ఉంటుంది అన్నాడు. మహారాజు, మహావృష సామ్రాజ్యనేతవు, ఇలా ఒంటరిగా వచ్చావే అన్నాడు రైకుడు. దయచేసి పరిగ్రహించండి స్వామి, అన్నీ తెలిసే అడుగుతున్నారు. మానవుడెప్పుడు ఒంటరివాడే కదా. భ్రాంతి, కల్పితాలు ఈ లోకంతో అనుబంధాలు. సత్యం ఆలోచిస్తే ఏ జీవి చేసుకున్న సుఖ దుఃఖ ప్రారంధాలను ఆ జీవి అనుభవించడానికే కదా ఈ లోకంలో ప్రవేశించడం. జంతువునాం నరజన్మ దుర్లభం అని పెద్దలు చెబుతారు. అంత ఉత్తమమైన నరజన్మను పొంది కూడా కుబుద్ధితో, కుమార్గాలతో, కుత్సిక సంకల్పాలతో, కామ క్రోధాదులకు కట్టుబడి జీవుడు ఈ శరీరం శాశ్వతమని, ఈ జన్మ శాశ్వతమని భావించి ఎన్నో పాపాలు చేస్తూ ఉంటాడు. తిరిగి తిరిగి సంసార చక్రబంధంలో పడుతూ లేస్తూ ఉంటాడు. ఎప్పటికీ ఈ జనన మరణ పరంపరకు అంతం కలుగుతుంది. తమరు తత్వజ్ఞాన సంపన్నులు. ఆత్మానుభూతి మీ హస్తగతం. దయచేసి నన్ను మీ శిష్యుడిగా స్వీకరించండి. అమృత తత్వాన్ని పొందే మార్గాన్ని ఉపదేశించండి. ఈ కానుకల్ని, ఫల పుష్పోపహారాలను
నిరాకరించకుండా పరిగ్రహించండి అని జానశ్రుతి ఆ మహాత్ముడిని సవినయంగా వేడుకున్నాడు. నీ వినయానికి ముగ్ధుడనయ్యాను. ఈసారి రాజు మనో నిర్మలయాన్ని ఈసారి రాజు మనో నైర్మల్యాన్ని, ఆధ్యాత్మిక జ్ఞాన జిజ్ఞాసను, వినయాన్ని దృష్టిలో పెట్టుకుని రైకుడు అతని అభ్యర్థనను తోసిపుచ్చలేదు, మౌనంగా ఉన్నాడు. మహానుభావ, నా కుమార్తెను తమరు ధర్మపత్నిగా స్వీకరించండి. ధార్మిక చిత్తవృత్తి గల ఆమె మీకు సపర్యలు చేస్తూ తన జీవితాన్ని సఫలం చేసుకుంటుంది అన్నాడు మహారాజు. దానికి కూడా రైకున్ నుండి అంగీకారం గాని తిరస్కారం గాని లేదు. ఆయన వైఖరిలో ఏ మార్పు లేదు. ఆశ్చర్యపడ్డాడు మహారాజు. కనురెప్ప వాల్చకుండా ఆయన నోటి వెంట ఎలాంటి సమాధానం వస్తుందోనని ఎదురు చూడసాగారు. రైకుడు ఇలా అన్నారు, రాజా, నీ వినయం నన్ను ముగ్ధుణ్ణి చేసింది. నిన్ను అంతేవాసిగా అంగీకరిస్తున్నాను. నీకు ఆత్మజ్ఞానాన్ని ఉపదేశిస్తున్నాను. జానశ్రుతి ధన్యోస్మి అన్నారు. అన్నింటికీ ఆయనే మూల కారణం. రైకుని ఉపదేశం ఎలా సాగింది? మహారాజా, లోకంలో ఎందరో ఎన్నో రకాల ఆత్మను భావన చేస్తారు, ఉపాసిస్తారు, ఆరాధిస్తారు. ఆత్మ నిత్యమైనది, సత్యమైనది, నిర్వికారమైంది. అది ఇంకొక దాని చేత సృష్టించబడేది కాదు. ఈ సృష్టికంతా ఆత్మే మూలం. లోకంలోని అన్ని విషయాలకు ఆత్మే మూల కారణం. నీవు దానాలు చేస్తున్నావు అనుకుంటున్నావు, గర్వపడుతున్నావు, కీర్తి ప్రతిష్టలను ఆశిస్తున్నావు. నిర్మలమైన మనసుతో నేను చేస్తున్నాననే భావన లేకుండా నిష్కామంగా దానం చేయాలి. అప్పుడు నీలో ఎటువంటి అహంకారం పెరగదు. లోపల అహంకారాన్ని పెంచుకుంటున్నావు. అది ఆత్మ వినాశనం కలిగజేస్తుంది. నీవు చేసే దానాలతో నీ ధార్మిక ప్రవృత్తిని కొలుచుకోవడం కూడా అనర్థమే. అది ఆత్మ వినాశం కలిగిస్తుంది. వాస్తవం ఆలోచిస్తే ఈ లోకములో నీదంటూ ఏదీ లేదు. భగవంతుడిచ్చిన దాన్ని మంచి మనసుతో నేను ఇస్తున్నాను అనే భావన లేకుండా భగవత్ స్వరూపులైన ఇతర జీవులకు అందిస్తున్నాననే భావం కావాలి. నీవు నిమిత్త మాత్రుడివి. ఇది వరకు నీకు ఇచ్చినవాడు, ఇప్పుడు నీ చేత ఇప్పిస్తున్నవాడు, నీ నుంచి పుచ్చుకుంటున్నవాడు అన్నీ కూడా ఆయనే. నిన్నొక నిమిత్తంగా పెట్టి నీకు మంచి పేరు అందిస్తున్నవాడు కూడా ఆయనే అని భావన చేయడం మంచిది. ఇలా అనుకోవడం వల్ల నీకు ఆత్మానుభూతి కలుగుతుంది. అది అమృత తత్వానికి దోవ చూపిస్తుంది. అదే రైక్వపర్ణ. మహాత్ముడైన రైక్వుని ఉపదేశాన్ని విని జానశ్రుతి ఆనందపరవశుడయ్యాడు. అతని ముఖంలో అంతకు ముందు లేని జ్ఞాన దిధీతులు ప్రకాశించాయి. ఏది జరిగినా తను కేవలం నిమిత్త మాత్రుననే అధ్యయవాసం బలపడింది. వినయంతో ఇలా రైకునికి మనవి చేశాడు, మహానుభావ, 1000 పాడి ఆవుల్ని, ఈ రథాలను, బంగారు నాణేలను, నా కుమార్తెను పరిగ్రహించి నన్ను ధన్యుణ్ణి చెయ్యండి. రైకుడు చిరునవ్వుతో రాజవంక చూశాడు. ఇంతకు ముందు మాదిరి నిరాకరించలేదు. జానశ్రుతి రైకునికి ప్రమాణం చేశాడు. సెలవు ఇవ్వమని ప్రార్థించాడు. తన రాజధానికి ప్రయాణం సాగించాడు. మహావృష సామ్రాజ్యంలో మహాత్ముడైన రైకుడున్న ప్రాంతానికి తర్వాత రైక్వపర్ణ అనే ప్రసిద్ధి కలిగింది. ఓం శాంతి శాంతి శాంతి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.